సో ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారికి, కాంగ్రెస్ మిత్రునికి, మన యొక్క యువ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. సో ఏదైతే యుద్ధం ఈ రోజు జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి ఇరాన్ తో జరుగుతున్న యుద్ధం ఏదైతుందో, యుద్ధం అనేది ఎవరికి కూడా మంచిది కాదు. యుద్ధం అనేది ప్రపంచ వినాశనానికి యొక్క దారి తీస్తుంది కాబట్టి, సో యాజ్ ఎ భారతీయ జనతా పార్టీగా యుద్ధానికి మేము ఎప్పుడు వ్యతిరేకమే. యాజ్ ఎ ఇండియన్ గా భారతదేశం యొక్క విదేశీ విధానం అది గౌతమ బుద్ధుడి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజుకున్నటువంటి వరకు కూడా మనం శాంతి కాముకాన్ని కోరుకునే దేశం భారతదేశం. సో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతున్న ప్రభుత్వం కూడా ఇవాళ యుద్ధం చేయొద్దు అనేదే మనం చెప్పినటువంటి అంశం. ఇరాన్ అయినా ఇజ్రాయెల్ అయినా, సో ఏదైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పేసి మనం చెప్పినట్టే అంశం. సో ఈ మన యొక్క విధానం ఏతుందో, మన విదేశాంగ విధానం, అది దేశ ప్రయోజనాల కోసం, దేశ ప్రజల ప్రయోజనాల కోసం మనం ఎప్పుడు కట్టుబడి ఉన్నాం. సో మనం ఇప్పుడు కూడా మనం ఇజ్రాయెల్ కు భారతదేశానికి ఎన్నో రకాలైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అదే విధంగా ఇరాన్ కు భారతదేశానికి కూడా చాలా రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి, వాణిజ్యపరమైనటువంటి, సాంస్కృతికపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. సో ఇద్దరు కూడా మనకు సమానంగా కావాల్సినటువంటి వ్యక్తులు. అదే విధంగా సేమ్ టైం యుఎస్ తో కూడా మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ గల్ఫ్ దేశాల్లో, అనేక దేశాల్లో భారతదేశానికి సంబంధించినటువంటి అనేక మంది భారతీయులు రోజు యుఏలో కావచ్చు, ఒమాన్ లో కావచ్చు, బహ్రెయిన్ లో కావచ్చు, అనేక దేశాలలో ఇక్కడ నుంచి పోయినటువంటి మిడిల్ ఈస్ట్ లో ఇలా భారతదేశ పౌరులు ఉన్నారు. సో ఈ యుద్ధం జరగొద్దని మనం కోరుకుంటున్నాం. యుద్ధం చర్చల ద్వారా త్వరగా ముగించుకోవాలనేదే మన యొక్క విధానం. అది మోదీ ప్రభుత్వం యొక్క విధానం. ఇది చాలా స్పష్టమైన అంశం. ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏం సంబంధం ఉంది? ఈ రోజు మోడీ గారు సరెండర్ అయిపోయారు, ట్రంప్ గారు మాట్లాడుతున్నారు. ఏం చేయాలి? ఇలా ఏం చేయాలి? మోడీ గారు ఈ ఇరాన్ తరపున యుద్ధం చేయాలనా, లేకపోతే ఇజ్రాయెల్ పక్షాన చేయాలనా, లేకపోతే ఏం చేయాలి? వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? వీళ్ళ విధానంగా ఏంది? ఇంతకుముందు మిత్రుడు చాలా విషయాలు చెప్పాడు, నేను చాలా గొప్పగా. అరే చీనీ బాయ్ అని చెప్పేసి 36,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు మీరు అంటబెట్టింది కదా, మరి ఎందుకు చైనా యుద్ధాలు జరిగినాయి, మరి భారత కోల్పోయినాం కదా? ఇది చరిత్రలో ఉన్నటువంటి సత్యం కదా. దీనికి కారణం ఎవరు? నెహ్రూ కదా. ఏం మాట్లాడింది ఆ రోజు పార్లమెంట్ లో? ఆ యొక్క ఒక పార్లమెంట్ సభ్యుడు అడిగితే 35,000 చదరపు కిలోమీటర్ల భూభాగం కోల్పోయిందని అంటే, ఆ రోజు ఏం మాట్లాడాడు నెహ్రూ? అక్కడ గడ్డి మొంత కూడా మొలవదు, అలాగే భూభాగం ఉంటేది పొందేది అని అన్నాడు. ఆ పార్లమెంట్ సభ్యుడు అడిగాడు, నీ నెత్తిన కూడా ఎంటికలు లేవు, మరి నీ తల ఉంటే పోతే ఒకటేనా అని చెప్పేసి అన్నారు. ఇది చరిత్రలో తెలియదా వీళ్ళకి? ఇలా పాకిస్తాన్ 2/3 ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎందుకు జరిగింది? పాకిస్తాన్ ఎందుకు జరిగింది? ఎవరి కారణం వల్ల జరిగింది? ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల వల్ల కదా. వీళ్ళంతా శాంతి కాముకులు అని చెప్తున్నారు కదా. ద్వేషం మేమంతా కూడా ప్రేమిస్తున్నాం, దేశాన్ని ప్రేమిస్తున్నాం. ఎస్, ఈ దేశాన్ని 2 ముక్కలు ఎవరు చేసిండ్రు? ఇదే గాంధీ నాయకత్వంలో, నెహ్రూ నాయకత్వంలో ఈ దేశం 2 ముక్కలు అయింది. దీనికి కారణం ఎవరు? ఎందుకొరకు జరిగింది? మరి బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి ఈ దేశం, ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎందుకు జరిగింది? అసలు విషయము పక్కకు పెట్టి, దేశంలో ఇలా భారతీయులు ఎప్పుడు కూడా మొత్తం భారతీయుల యొక్క చరిత్రలో, ఈ దేశం యొక్క చరిత్ర ఏ దేశం పైన దండయాత్రలు చేయలేదు. మన దేశంలో 713 వరకు ఈ దేశంలో ఏ విదేశీ యొక్క దండయాత్రలు లేనంత వరకు అందరం కూడా శాంతి కాముకంగానే ఉన్నాం. ఎప్పుడైతే ఈ దేశంలో దాడులు జరిగాయో, ఈ దేశం మీదకి అనేక రకాలటువంటి బయట నుంచి వచ్చిన తురుషులు కావచ్చు, లేకపోతే అనేక మంది దాడుల తర్వాత ఎంత ఈ దేశం ఒక 1000 సంవత్సరాల పైన బానిసత్వంలో మునిగి, ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా సమతుల్యాన్ని ఎవరు చేశారు? గత చరిత్ర నుంచి ఎందుకు నువ్వు ఇలా పాఠాలు నేర్చుకోలేకపోతున్నారు? ఇలా పాలస్తీనా బ్యాగ్ వేసుకుని ఈమె పార్లమెంట్ లో తిరుగుతుంది. ఎవరు? ప్రియాంక గాంధీ. కశ్మీర్ లో ఉన్నటువంటి మరి 3 లక్షల మంది హిందువులను ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాతనే కదా ఎలాగితే మీ ప్రభుత్వాలే కదా ఉన్నది కేంద్రంలో, మీ ప్రభుత్వమే, మీరు అనుకున్నటువంటి ప్రభుత్వాలు కశ్మీర్ లో ఉన్నప్పుడు ఈ హిందువుల కోసం ఎందుకు మీరు నిలబడలేదు?
ఈ హిందువుల కోసం ఎందుకు నిరసన తెలియజేయలేదు? ఇలా ఎవరైతే చనిపోయిండు, ఇవాళ ఇరాన్ దేశం యొక్క సుప్రీం చనిపోయిందని ఆ యొక్క దాన్ని మనం ఖండించాం. కానీ ఈ దేశంలో ర్యాలీలకు మద్దతు ఇస్తున్నావు, ఇదే బంగ్లాదేశ్ లో చంపి పడేస్తే ఎందుకు నువ్వు మాట్లాడు? అంటే నీ కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి? అంటే భారత మాతకి జై అంటే బీజేపీ వాళ్ళు ఇవన్నీ చెప్తారు, ఇవన్నీ ప్రజల మధ్యలో ఒక ద్వేషాన్ని తీసుకొస్తారు అని చెప్పి ఎవరు? నేనేమంటున్నా, ఈ దేశం ఏం కోరుకున్నది? సెక్యులర్ దేశం. ఈ దేశంలో మతాలకు అతీతంగా ఈ దేశం యొక్క విధానాలు ఉండాలని చెప్పింది. ఇవాళ ఈ దేశంలో మైనార్టీలకు ఉన్నంత హక్కులు మెజార్టీ ప్రజలకు లేదు. చెప్పండి, ఇవాళ మైనార్టీలు కశ్మీర్ లో హిందువులకు ఎక్కడ రక్షణ ఉంది? అనేక ప్రాంతాల్లో మైనార్టీలు ఎక్కడ ఉంది? ఎందుకు జరుగుతుంది? నేనేమంటున్నా, ఈ విధానం ఎందుకు జరుగుతుంది? కాంగ్రెస్ యొక్క బుజ్జగింపు రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఇలా ముస్లిం కూడా ప్రత్యేకమైన హక్కుల గురించి ఏం కొట్లాడలేదు. వాళ్ళు ఏం మాట్లాడుతారు? నువ్వు ఉన్న రైట్స్, హిందువుకి ఏదైతే రైట్ ఉందో ముస్లిం అదే రైట్, సమానంగా చూడు. నువ్వు సమానంగా చూసే విధానం పోయినందుకే కదా చరిత్రలో మీరు చేసిన తప్పులను పదే 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 ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇలా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నాడో రాహుల్ గాంధీకి తెలుసా? ఏ విధంగా ఏ విదేశీ విధానంగా ఉందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఇదే రాహుల్ గాంధీ అమెరికా పోతాడు, భారతదేశం యొక్క పరువు తీస్తాడు. ఇదే రాహుల్ గాంధీ లండన్ పోతాడు, భారతదేశం యొక్క పరువు తీస్తాడు. ఈ రోజు ప్రపంచం యొక్క సమ్మిట్ జరుగుతుంటే ఈ రాహుల్ గాంధీ యొక్క నేతృత్వంలో అర్ధనగ్న ప్రదర్శన చేస్తారండి. ఇదా లేక సంస్కారం? ఇదా అంటే ఇక్కడ చిన్న పాయింట్. మరి మనం ఏదైతే చైనాకి సంబంధించినటువంటి వస్తువుని బహిష్కరించినప్పుడు అక్కడ వాళ్ళు ఒక రోబోటిక్ని ప్రజెంట్ చేస్తూ ఉంటే ఎట్లా సాగిస్తారు అనే దాని మీద కదా సిగ్గు అనేదే కదా దాని మీద ఇంత తూ అని ఊసి అంత పని చేశారు, ఇలా ప్రవర్తిస్తుంది, ఒకప్పుడు ఇదిలే కదా మన విభేదించారు అనేది వాళ్ళు ఒక ప్రదర్శన అయితే చేశారు. దాన్ని మరి బీజేపీ సమర్థిస్తుందా? వినండి, ఇది ఒక ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, ఓకే, ఇంటర్నేషనల్ ఒక సమ్మిట్. ఇంటర్నేషనల్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీలో జరుగుతుంది కదా, అది వాళ్ళు అడిగారు. ఇంటర్నేషనల్ సమ్మిట్లు పాకిస్తాన్ జరిగినప్పుడు ప్రపంచంలో దేశాలు పోతాయి, బంగ్లాదేశ్ లో జరిగినప్పుడు పోతాయి. ప్రదర్శన ఎవరు పెడతారు సార్? మన ఇండిజినియస్ టెక్నాలజీ ఉంటుందా లేకపోతే అదర్ కంట్రీ ఫారెన్ ఎగ్జోటిక్ కంట్రీస్ ఉంటుందా సార్? మీరు అది క్లియర్ గా చెప్పండి, మళ్ళీ మీ హైకమాండ్ వింటుంది. నేను అవే చెప్తా, నేను అన్ని చెప్తా. నేను ఏమంటున్నా అంటే అన్ని చెప్తా. మీ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలతో సార్ నేను కౌంటర్ చెప్తా. కౌంటర్ కప్పుడు మీ వర్షన్, మీ సమయం ఉంది కదా అని నేనేం మాట్లాడట్లేదు, రాసుకుంటున్నా. వీటి మీద మాట్లాడదాం. 2014 నుంచి 2025 ఇంత ముందుకి పావర్టీ గురించి ఇంతకుముందు కాంగ్రెస్ మిత్రులు మాట్లాడారు కదా, ఇదే లైన్లు చెప్తా ఉన్నాయి. పావర్టీ లైన్ కింద 35 కోట్ల మంది ఉంటే 25 కోట్ల మంది బయటకు వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇలా ప్రపంచం అంతా కూడా మొత్తం మందగమనం జరుగుతున్నటువంటి ఆర్థిక మందగమనం జరుగుతున్న పరిస్థితిలో భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి అద్భుతంగా ఉందని చెప్పి ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని మనం ఈ రోజు కొనియాడుతున్నటువంటి సందర్భం. కొన్ని రిపోర్ట్లు చెప్పండి సార్. ఒక దేశం యొక్క ఆర్థిక విధానాలు, ఒక దేశం యొక్క జీవన విధానాలు ఈ రోజు ఆ దేశం యొక్క ఒకే దేశం యొక్క పరిస్థితి బట్టి లేదు. ఇలా ప్రపంచం యొక్క పరిస్థితులు, ప్రపంచంలో ఉన్నటువంటి చిన్న భిన్నమైనప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతులు కూడా మారిపోతా ఉన్నాయి. ఇది ఇంపాక్ట్ ఉంది. ఒక దేశం మీద ఒక దేశానికి ఆధారపడి ఉన్నాం. ఇవాళ ప్రపంచం అంతా గ్లోబల్ విలేజ్ అయిపోయింది. సో గ్లోబల్ విలేజ్ లో ప్రపంచం అంతా ఉన్నట్లేదు. అదే అందరూ సంతోషం. ఇజ్రాయెల్ లేకపోతే ఇరాన్ కొట్లాడుకుంటుంటే, అమెరికా ఇరాన్ కొట్లాడుకుంటుంటే, లేకపోతే ఇరాన్ ఇరాక్ కొట్లాడుకుంటే, లేకపోతే రష్యా ఉక్రెయిన్ కొట్లాడుకుంటే ఇది శాంతి ఉండదు. దీని ఇంపాక్ట్ ప్రపంచం అంతా ప్రజలందరూ కూడా అనుభవించాల్సిన అవసరం వస్తుంది. అందుకొరకే భారతదేశం విధానం ఏంటంటే మనం అంతా కూడా సమస్త లోకం అంతా కూడా అంటే మనం సుఖినో భవంతు సంస్థలో ఏదైతే ఉందో అంటే సమస్త లోకానాం సుఖినో భవంతు వసుదైవిక కుటుంబిక అనే ఒక విధానం తోటి భారతీయుల యొక్క ఆలోచన విధానం అది ఇప్పటి కూడా అమలు చేస్తున్నాం. కానీ ఇప్పుడు యుద్ధానికి మరి ఎవరు ఎలా ఆపాలి మనం చెప్పాం. జట్గా చర్చించుకోవాలని ఆ రోజు కూడా అమెరికా తర్వాత వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి రష్యా మరి ఉక్రెయిన్ మధ్యలో జరిగే సందర్భంలో కూడా ఆ విషయాన్ని మాట్లాడాం. ఇద్దరితో మాట్లాడగలిగేటువంటి నాయకుడు భారతదేశం యొక్క నాయకత్వం ఉంది. రష్యాతో మాట్లాడగలిగారు, ఉక్రెయిన్ తో మాట్లాడగలిగారు. సో మాట్లాడడం వరకు ఒక నాయకునిగా చేయొచ్చు, కానీ ఆ రెండు దేశాల యొక్క ప్రయోజనాలనే
ఆ రెండు దేశాలు ఆలోచన చేసుకుంటాయి. సో దాని ఆధారంగానే ఆ చర్చలు జరుపుకొని ముందుకు పోయి ఆపుకోవాల్సిన పరిస్థితులు ఆ దేశం యొక్క పరిస్థితులు ఉంటాయి. ఇలా ఇజ్రాయెల్ అంటే యుద్ధం ఆపలేదన్నమాట. కానీ బండి సంజయ్ గారు అన్నారు మరి మీడియాలో, యుద్ధం ఆపిండనా అని, దేవుడనా అని. అన్నా నేనేమంటున్నా, దేవుడు అని అంటున్నారు. దేశంలో అనేక మంది అనేక రూపాల్లో ఆయన్ను పొగిడే వాళ్ళు ఉన్నారు. మీలాంటి వాళ్ళు అనేక మంది బయలాజికల్ బర్త్ కాదంట అన్న, ఏంజిల్ అంట, ఏంజిల్, గాడ్స్ మెసెంజర్. ద్వేషించేటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఆయన యొక్క ఐడియాలజీతో పనిచేసే వాళ్ళు ఈ దేశంలో ఉండేటోళ్ళు కూడా మోడీ గారిని ద్వేషిస్తారు. దీనికేమి ఎవరు అతిథులేం కాదు, దీన్ని మేమేమి తప్పు కూడా వినట్లేదు అన్న. క్షమించాలి, మీకు ఆపుతున్నాను. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఐఎమ్ కన్విన్స్డ్ దట్ నాది బయలాజికల్ బర్త్ కాదు, ఏదో దైవ నిర్ణయం ఇది, అందుకే వచ్చాను నేను అన్నారు. ఎంతవరకు కరెక్ట్ అన్న ఇది? మీరే చెప్పండి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నారు. అగో మన అనలిస్ట్ గారు చెప్తారు మీతో. నేనేమంటున్నంటే అన్నా, ఇవన్నీ మీరు వక్రీకరణ చేసి నేను చేయలేదను. నేను మీ అన్నిటికీ కౌంటర్ ఇస్తా. చైనా బార్డర్ ఇది సాక్షాత్తు మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది వీళ్ళు మాట్లాడుతుంది. మళ్ళీ వినిపిస్తా ఉండండి. ఏదైతే ఉందో వీళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఆధారాలు లేడున్నామని అడుగుతారు. ఈ రోజు అన్న తప్పేముందన్నా, అకౌంటబిలిటీ మంచిది కాదా డెమోక్రసీలో అన్న? ఈ దేశ మూలాల్లో ఒకటది అన్న. మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒకటి ఉంది, దాని ఎసెన్స్ తెలుసా? మీరైతే నరేగా మార్చిర్రు, మీకు తెలుసు అది అన్న. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఏం తెలుసా? అకౌంటబిలిటీ పెంచడమే, గవర్నెన్స్. ఇక్కడ అనార్కీ, ఆటోక్రసీ నడవదనా. దిస్ ఇస్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్. క్వశ్చన్ చేయడంలో తప్పేంది? అది మోడీ అయినా సరే, ఎవరైనా సరే. వి రెస్పెక్ట్ అవర్ మిలిటరీ, వి రెస్పెక్ట్ అండి. భారత్ మాతాకి జై నేను అంటాను. క్వశ్చన్ చేయొద్దా? గల్గోటియా యూనివర్సిటీస్ లో చైనీస్ ప్రొడక్ట్ ని మీరు విజువలైజ్ చేస్తారు, క్వశ్చన్ చేయొద్దా? రవి ఇప్పుడు డిబేట్ లో మాట్లాడుతుంటే క్వశ్చన్లే అన్న, ఇద్దరు మాట్లాడుతూ కుదరదు. అంటే ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. మీరు మాట్లాడు, మీరు మాట్లాడు. ఓకే, మీరు ఆయన మాట్లాడు, మీరు చెప్పండి. అనేక అబండాలు వేసావు. నేను చెప్తున్నా కదా, మీరు బీజేపీని అనేక అబండాలు వేశారు, మీరు బీజేపీని అనేక అంశాలు మాట్లాడారు. నేను దానికి సమాధానం ఇచ్చిన తర్వాత నీకు క్వశ్చన్ చేయి, నేను చెప్తా, మళ్ళీ దానికి కావాల్సిన ఆన్సర్ చెప్తా. మిమ్మల్ని అదే అడుగుతున్నా, మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. 35,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు తాకట్టు పెట్టినప్పుడు నీ యొక్క పంచశీల ఎక్కడ పోయింది? నీ చైనీ బాయ్ ఎక్కడ పోయింది? ఇవాళ 2/3 పాకిస్తాన్ ఆక్రమించుకున్నప్పుడు నీ శాంతి కాముకం ఎక్కడ పోయింది? నీవు ప్రపంచ శాంతి అని చెప్పుకొని ఈ రోజు భారతదేశం యొక్క సైన్యం అంతా కూడా కరాచీ వరకు పోతే ఎందుకు నువ్వు వెనక్కి తీసుకొచ్చావు? ఈ చరిత్ర అన్ని తెలుసు. ఈ రోజు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 లక్షల మంది ఈ యొక్క కశ్మీర్ యొక్క హిందువులను రోడ్డు వేసిన చరిత్ర తెలుసు. ఈ రోజు ఇంతకుముందు రవి చెప్పినటువంటి అనేక సంఘటనలు దేశంలో జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనల విషయంలో మీరు ఎన్నడూ ఖండించరు, మీరు దాని గురించి మాట్లాడరు. మీరు ఎంతసేపు ఉన్నా భారతీయ జనతా పార్టీని, హిందుత్వాన్ని, వీళ్ళు ఈ విధంగా దేవుడు ఎవరు మాట్లాడిందండి? మన ఎవరు మాట్లాడారు రవి? నేను ఏమంటున్నా, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరు మాట్లాడారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం. తీసుకొచ్చిండ్రు. ఎవరు మాట్లాడారు రవి? ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ ఇప్పుడు ఆన్సర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా. ఇదే ఎంఐఎం ఈ రోజు ప్రతిరోజు ద్వేషిస్తున్నటువంటి ఎంఐఎం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది? వీళ్ళిద్దరు ఇక దోస్తానం లేదా? 15 నిమిషాలు ఇస్తే దేశాన్ని కథం చేస్తాను మాట్లాడినటువంటి వాళ్ళతో వీళ్ళు రోజు పొత్తులు పెట్టుకుంటారు, వాళ్ళతో రోజు ఇఫ్తార్ విందులు తీసుకుంటారు, వాళ్ళతో కలిసి సహజీవనం చేస్తారు. వాళ్ళు కూడా రావులైనా రెడ్డిలైనా సార్, వాళ్ళు కూడా రావులైనా రెడ్డిలైనా మా దగ్గర మా దగ్గర రావాల్సిందని కూడా వాళ్ళు కూడా అన్నాడు కదా. ఎవడైనా వచ్చి మా యొక్క లాల్ సలాం చేయాల్సిందే, మాకు తల వంచాల్సిందే అని మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? ఎందుకు? అలుసు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అలుసు. గత ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ యొక్క విధానం ఏమిటుందో ఉజ్జగింపు రాజకీయాలను బంద్ చేసుకోవాలి. ఈ రోజు దేశ ప్రజలందరూ అవన్నింటిని గమనిస్తున్నారు. దేశ ప్రజలు ఎందుకు కాంగ్రెస్ దూరం పెడుతున్నారంటే, కాంగ్రెస్ యొక్క ఈ యొక్క బుజ్జగింపు రాజకీయాలు, ఈ యొక్క వ్యతిరేక రాజకీయాలు ఏవైతుందో దీని గురించి ఈ రోజు పెడుతున్నారు. రెండో విషయం, రవి ఒకటే విషయం చెప్పి మాట్లాడతా. ఇదే జేఎన్యూ యూనివర్సిటీలో
ఈ దేశాన్ని నాశనం అయ్యేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పేసి ఆ ఉమ్రాన్ ఖాన్ అలీ మాట్లాడితే వానికి సపోర్టుగా రాహుల్ గాంధీ పోయి మద్దతు ఇచ్చి మాట్లాడతారు. అంటే ఎవరి కోసం సిగ్నల్ ఏంది? ఈ దేశం ద్రోహం, ఈ దేశం నాశనం దాని గురించి కాదు, జేఎన్యూ అంటున్నారు. జేఎన్యూలో మాట్లాడితే అతనికి మద్దతుగా పోయి సార్ జేఎన్యూ లో సార్ సబ్జెక్ట్ టు కరెక్షన్. సరే మళ్ళీ మెసేజ్ ఇస్తున్నారు, మీ అండర్స్టాండింగ్ కొంచెం రెక్టిఫై చేద్దాం మనం. కోటేశ్వరరావు గారు మాట్లాడిన తర్వాత చేద్దాం. అది రక్షణ రంగ విషయంలో కావచ్చు, విదేశాంగ విధానంలో కావచ్చు, ఈ యొక్క విషయంలో మోదీ గారిని వ్యతిరేకించాలి, గుడ్డిగా మోదీ గారిని వ్యతిరేకించాలని దేశం యొక్క పరుగుందిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఒకసారి ఆలోచించుకోండి. ఇదే ఢిల్లీలో ఏ సమ్మిట్ మీద జరిగిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పార్టీలు కూడా చాలా స్పష్టంగా ఖండించాయి. కరెక్ట్ గా ఈ వేదిక మీద పోయి నిరసన చేయడం తప్పని చెప్పాయి. మీరు దాన్ని రివ్యూ చేసుకోండి, దాని గురించి ఆలోచించుకోండి. శ్రీవర్ధన్ రెడ్డి గారు, మీరు ఒక్కసారి మీ నెట్ ని ఒకసారి వైఫైలో పెట్టుకోరా ప్లీజ్, చాలా స్ట్రక్ అయిపోతుంది. ఒకసారి మీ నెట్లో పెట్టుకో, వైఫైలో పెట్టుకోండి ప్లీజ్.